నేతలపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మండిపడ్డారు. దేవాలయాలను అపవిత్రం చేయవద్దని సూచించిన అధికారిని తిడతారా అని ప్రశ్నించారు. ఇలాంటి సాంప్రదాయం మంచిదేనా అని నిలదీశారు. వైసీపీ హయాంలో రామతీర్థంలో రాముని విగ్రహాన్ని ధ్వంసం చేశారని ఆరోపించారు. అంతర్వేదిలో లక్ష్మీనరసింహస్వామి రథాన్ని తగలబెట్టారని మండిపడ్డారు. ఈ ఘటనల వల్లే వైసీపీకి 11 సీట్లు వచ్చాయని మంత్రి ఆనం విమర్శించారు. వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతున్నారంటే కొంచెం విఘ్నత ఉండాలి వాళ్ళకి. ముఖ్యమంత్రి గారిని పట్టుకొని మీరు ఏమంటే అది అంటారా? సిగ్గుందా మీకు అసలు మాట్లాడటం? ఇది మంచి సాంప్రదాయమా? ఎవరికైనా ఇంత దుర్మార్గమైన మాటలు మీ నోట్లో ఎలా వస్తుంది? మీరు అసలు ఈ సంస్కృతి సాంప్రదాయాల్లోనే పుట్టారా లేదా? రాష్ట్ర స్థాయి నాయకత్వాన్ని పట్టుకొని ఈ దేశం గౌరవించే నాయకుల్ని మీరు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? ఇవాళ మేము వదిలిపెడితే చాలు మిమ్మల్ని ఎత్తుకెళ్ళిపోతారు ఎక్కడో అక్కడ. కానీ మేము ఆ పని చేయట్లే. మీలాంటి నికృష్టమైనటువంటి నీచమైన రాజకీయాలు అరణ్యాల్లో కూడా చూడటం లేదు. ఎందుకు అంత దిగజారుడుతాను? వైఎస్